వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని మ్యాచ్ కేస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి++, ఆర్ జావా లాంగ్వేజెస్ మీద అవేర్నెస్ ఉంటే వాటిల్లో స్విచ్ కేస్ గురించి మీరు తెలుసుకొని ఉంటారు. స్విచ్ కేస్ ఏ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తుందో ఈ మ్యాచ్ కేస్ కూడా అదే ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. మ్యాచ్ కేస్ కాన్సెప్ట్స్ని పైథాన్ 3.10లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముందుగా మ్యాచ్ కేస్ సింటాక్స్ చూసినట్లయితే మనం మ్యాచ్ కేస్ కాన్సెప్ట్ని పైథాన్లో యూస్ చేయాలంటే దాన్ని మ్యాచ్ కీవర్డ్తో క్రియేట్ చేయాలి. అండ్ హియర్ ఇట్ ఈస్ పారామీటర్, అంటే మనం ఏదైతే వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నామో వాటిని పారామీటర్స్గా డిఫైన్ చేయాలి. అండ్ దీస్ ఆర్ ది కేసెస్. ఈ పారామీటర్ని ఈ ప్యాటర్న్తో కంపేర్ చేస్తూ ఈచ్ కేస్ని అనలైజ్ చేస్తూ కిందకు వస్తుంది. ఏ కేస్ అయితే ట్రూ అవుతుందో ఆ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ అన్ని కేసెస్ ఫెయిల్ అయ్యాయంటే బై డిఫాల్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డిఫాల్ట్ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. డిఫాల్ట్ కేస్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసేటప్పుడు కేస్ కీవర్డ్ దాని తర్వాత అండర్స్కోర్తో ఈ డిఫాల్ట్ కేస్ని క్రియేట్ చేయాలి. ముందుగా మనం సింపుల్ మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు నమ్ అనే వేరియబుల్కి ఇన్పుట్ మెథడ్ ద్వారా ఏదైనా ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసుకుంటున్నాను. దానికోసం int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నంబర్స్ బిట్వీన్ 1 to 4. ఇప్పుడు మ్యాచ్ కీవర్డ్ ద్వారా మ్యాచ్ కేస్ని క్రియేట్ చేస్తున్నాను. మ్యాచ్ నమ్ కేస్ 1 × 1. కేస్ 1 ప్రింట్ 1 అని ప్రింట్ అవుతుంది. ఇనీషియల్గా నమ్ అనే వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ మ్యాచ్ కీవర్డ్ ద్వారా మనం రీడ్ చేసిన పారామీటర్ని మ్యాచ్ కేసులో యూజ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ కేసులో కేస్ 1లో పారామీటర్ 1 అయితే ప్రింట్ 1 అని టెక్స్ట్ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. వాల్యూ 2 అయితే టెక్స్ట్ ఫార్మాట్లో 2 అని ప్రింట్ అవుతుంది. కేస్ 3 అయితే టెక్స్ట్ ఫార్మాట్లో 3 అని ప్రింట్ అవుతుంది. పారామీటర్ 4 అయితే టెక్స్ట్ ఫార్మాట్లో 4 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు డిఫాల్ట్ కేస్ని యూజ్ చేద్దాం. ఈ డిఫాల్ట్ కేస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న కేసెస్ అన్నీ ఫెయిల్ అయినప్పుడు బై డిఫాల్ట్ ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే దానికోసం డిఫాల్ట్ కేస్ని యూజ్ చేస్తాం. ఈ డిఫాల్ట్ కేసులో గివ్ అక్యురేట్ నెంబర్ అని మెన్షన్ చేశాను. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ 1 to 4 అన్నప్పుడు నేను 3 అనే వాల్యూ ఇచ్చాను. మనకి టెక్స్ట్ ఫార్మాట్లో 3 అని ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేస్తే ఈసారి వాల్యూ 9 అని ఇచ్చాను. సో ఇప్పుడు గివ్ అక్యురేట్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఇక్కడ కోడ్ ఎలా పర్ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఇచ్చిన అన్ని కేసెస్లో ఏదైతే మ్యాచ్ అవుతుందో దాంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ కేసెస్ ఏమీ ఎగ్జిక్యూట్ కావు. ఇఫ్ అన్ని కేసెస్ ఫెయిల్ అయితే డిఫాల్ట్ కేసులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మ్యాచ్ కేస్ స్టేట్మెంట్లో ఆర్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం ఈ కోడ్ని మోడిఫై చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్ వాల్యూస్ 1 to 4 కాకుండా 1 to 6 తీసుకుందాం. ఇక్కడ ఆర్ సింబల్ ఏంటంటే దిస్ ఈజ్ ఆర్ సింబల్ 1 or 2. ఇక్కడ ఈ కేసులో మనం రీడ్ చేసిన వాల్యూ 1 అయినా ఆర్ 2 అయినా ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్లో 1 or 2 అని ప్రింట్ అవుతుంది. మనం తీసుకున్న వాల్యూ 3 or 4 అయితే టెక్స్ట్ ఫార్మాట్లో 3 or 4 అని ప్రింట్ అవుతుంది. మనం తీసుకున్న వాల్యూ 5 or 6 అయితే టెక్స్ట్ ఫార్మాట్లో 5 or 6 అని ప్రింట్ అవుతుంది. ఆర్ మనం తీసుకున్న వాల్యూ అదర్ దాన్ 1 to 6 అయితే గివ్ అక్యురేట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 4 అని ఇన్పుట్గా ఇచ్చాను. మనకి ఆన్సర్ 3 or 4 అని ప్రింట్ అవుతుంది. ఇలా ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం మ్యాచ్ కేసులో ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ రన్ చేసి 90 అని ఇన్పుట్ ఇచ్చాను. సో మనకి గివ్ అక్యురేట్ నెంబర్ అని ప్రింట్ అయింది. బికాజ్ పైన ఉన్న అన్ని కేసెస్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మ్యాచ్ కేస్ కాన్సెప్ట్లో ఇఫ్ కండిషన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. నమ్ అనే వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఎంటర్ ఎ వాల్యూ. ఇప్పుడు మ్యాచ్ కేస్ని యూజ్ చేస్తున్నాను. మ్యాచ్ నమ్ కేస్ తర్వాత మనం కండిషన్ రాయాలి. ఇఫ్ కండిషన్ని మ్యాచ్ కేసులో యూజ్ చేయాలంటే కేస్ అనే కీవర్డ్ తర్వాత మనం ఇఫ్ కండిషన్ని మెన్షన్ చేయాలి. ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ 0 then print it is a positive number.
case if num less than 0, print it is a negative number. ఇప్పుడు డిఫాల్ట్ కేసుని యూజ్ చేద్దాం. ఈ రెండు కేసెస్ కాకపోతే బై డిఫాల్ట్ 0 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే కేస్ అనే కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత మనం ఏదైతే పారామీటర్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అది కన్ఫామ్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నమ్ అని ఈ రెండు కేసెస్లో మెన్షన్ చేయాలి. బట్ డిఫాల్ట్ కేసులో మనం మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే డిఫాల్ట్లో ఏ పారామీటర్ని ఎప్పుడు పాస్ చేయం. సో ఇప్పుడు రన్ చేస్తే ఎంటర్ వాల్యూ అని అడిగితే మనం 6 అని ఎంటర్ చేశాను. సో 6 అన్న వాల్యూ గ్రేటర్ దెన్ 0 కాబట్టి పాజిటివ్ నెంబర్ అని ఇచ్చింది. అగైన్ మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు -90 అని ఇచ్చాను. ఇప్పుడు ఇట్ ఈజ్ నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి 0 అని ఇన్పుట్గా ఇచ్చాను. మనకి డిఫాల్ట్ కేసులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాచ్ కేస్ ఇన్ పైథాన్. For more videos, subscribe to my channel. Thank you.